अस्मद्गुरुभ्यो नमः। गौतमान्वय संजातं रामानुजगुरुसुतं वेंकटार्यमहं वंदे भ्रातरं चिंतितार्थदम्। అన్నాదమ్ముల మధ్య బంధము పెరగాలి అన్నట్టయితే, తేడాలు ఉన్నట్టయితే మాసిపోవాలి అంటే సుఖకరమైన మంత్రం వ్యాసుడు మాఘపురాణంలో చెప్పలేదు, కానీ వేరే సందర్భంలో చెప్పాడు. ఓం తిలోత్తమాయ నమః, ఓం దివాకరాయ నమః, ఓం సప్త సుంచరే నమః. తిలోత్తమకి నమస్కారం అంటే అర్థమైందండి. సూర్యుడికి ఎందుకండి? బలవంతాన్ని పట్టుకొచ్చి బట్టతలకి మోకాలకి ముడిపెట్టినట్టుగా మీరు మాఘమాసం చెప్తూ ఆ నెలలో జరిగింది కనుక ఈయనకి దండం పెట్టమంటారా అని కోప్పడకండి. కారణం ఉంది. ఎప్పుడైతే సుందోపసుందల వధ అయిందో ఇంద్రుడు ఆనందపడ్డాడు, బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఎవరికి? ఈ తిలోత్తమకి. నాయమ్మ నువ్వు ఇంద్రలోకంలో ఉండు అనేసరికి ఇంద్రుడు కొంతమందిని ఎంత గొప్పగా గౌరవిస్తాడంటే, పార్వతీ అమ్మవారికి ఓ రూపం ఉంది, వింధ్యవాసిని అని. ఆ రూపం ఎందుకు వచ్చిందో తెలుసా? వివాహమైన కొన్నాళ్ళకి పరమశివుల వారు ఆవిడ్ని పిలుస్తూ చక్కగా పార్వతి అని పిలవచ్చు కదా, యోత్పుత్రి అని పిలవచ్చు కదా. అంటే జోకులు వేసుకోవడం పెళ్ళైనప్పుడు కొత్తల్లో కంటే ముసలితనంలో ఎక్కువగా ఉంటుండదు ఒక్కోసారి. అన్నేళ్ళు అయిపోయిన తర్వాత కాళీ ఇది అబ్రవీత్, నల్లపిల్ల అని పిలిచాట. ఇది వాయుపురాణంలో ఉంది. ఆవిడికి చాలా కోపం వచ్చింది. నీకోసం నేను ఇంత యాతన పడి పెళ్లి చేసుకుంటే నన్ను నల్లపిల్ల అంటావా? నేను నల్లదాన్నని చెప్పి నీకు తెలియదా? ఇంతకుముందు నీకు అక్కలేని సౌందర్యం నాకెందుకు, నేను పోతున్నాను, శరీరం వదిలిపెడతా అని చెప్పి ఆవిడ తపస్సు వెళ్ళిపోయింది. వెళుతూ ఎందుకైనా మంచి అని చెప్పి ఓ కాపలాదారుని ఇలా పెట్టింది. వాడి పేరు వీరకుడు, వాడు వేరే చోటు ఉంటాడు, అలా ఉంచండి. ఈవిడ వేలసం తపస్సు చేస్తే ఈ లోపల అంధకాసురుడు అన్నవాడు పార్వతీదేవి వేషం వేసుకుని కైలాసంలో చేరాడు. అక్కడ పరమశివుల వారు వధించారు. మధ్యలో మా అగ్గిపుల మాస్టర్ ఉన్నారు కదా, నారదుడు. అమ్మ పార్వతి, నువ్వు లేకపోతే ఇంకో పార్వతి వచ్చిందమ్మా అక్కడ అన్నాడు. ఈయన పాపం అంధకాసుడిని తెలుసును, ఏదో పిలకారు కదా అక్కడ, అందుకని. అప్పుడు ఆవిడికి ఎక్కడలేని కోపం వచ్చి, ఆ స్వామికి ఎక్కడలేని శరీరం నాకెందుకు అని ఆగ్రహంతో ఊగిపోతూ శరీరాన్ని వదిలిపెడదామని చూసింది. ఈవిడలో ఉండే కోపమంతా బయటికి వచ్చి నల్లటి అందమైన అమ్మాయిగా మారింది. ఈవిడ నల్లదనం పోయి ఈవిడ కాస్త ఎర్రగా మారింది. ఈవిడ కోపం అంతా ఏమైంది? ఒక సింహం రూపంలో వచ్చింది. బ్రహ్మదేవుడు వచ్చాడు. అమ్మా కంగారు పడకు, ఇక్కడి నుంచి నీ పేరు కాళి కాదు, నీ పేరు గౌరీ ఇది అబ్రవీత్. ఈ సింహం ఉంది చూసావా, నీకు వాహనమవుతుంది అంటూ